ఓట్ చోరీ కేంద్రంగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఇదే ఇష్యూపై స్పందించారు బీజేపీ ఎంపీ రఘునందన్. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు ఒకవేళ ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్లో చేస్తాం కదా, తెలంగాణలో కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఇక కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ వల్లే యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు ఆయన. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడిందని వాళ్ళకి చేతగాక మా మీద ఏడిస్తే మేము ఏం చేస్తామన్నా, వాళ్ళతో అవుతుందని చెప్పమను, కాకపోతే అవుతలేదని చెప్పమను. పక్క రాష్ట్రాలలో అవుతలేదు పంచాయతీ, ఈయనే ఎందుకు పంచాయతీ అవుతుంది? మీ మెస్ మేనేజ్మెంట్ వల్లనే ఈ పంచాయతీ అంతా జరుగుతూ ఉంది. మీరు ప్రాపర్గా చేసుకోండి. ఎక్కడన్నా నిజంగా కొరత ఉంటే దానికి సంబంధించి భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఇప్పుడు ఆడలేక రాష్ట్ర ప్రభుత్వానికి దే ఆర్ ఎట్ లిబర్టీ. వాళ్ళు సుప్రీంకోర్టు కోతారా, పైన ఇంకేమైనా కోర్టు ఉంటే ఆడుకోతారా, నాకు సంబంధం లేదు. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చేటంటే ముందు బీజేపీ వాళ్ళని అడిగిస్తాం, సుప్రీంకోర్టును ఒప్పించిస్తామని చెప్పిర్రా. అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ 42% ఇస్తామన్నారు. నేను 42 కాదు 46 ఇమ్మని డిమాండ్ చేస్తున్నా. దానికి బీజేపీ ఏనిత్తలేదు, కేంద్రం ఏనిత్తలేదు, సుప్రీంకోర్టు కోతాం. గీకుంటి సాకులు ఎందుకన్నా? నాతో అయితలేదని చెప్పు. అవుతుంది ఈ రిజర్వేషన్. సుప్రీంకోర్టుకు అయితే తెచ్చిస్తావా, హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానానికి అయితే తెచ్చిస్తావా, మాకేం సంబంధం? రిజర్వేషన్లు ఏమని అడుగుతున్నారు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటారు. వెయిట్ చేస్తాం, వాట్ యూ విల్ డూ అనేది తెలిసి. నిజంగా మీకు ఓటు చోరీ జరిగింది లేదా ఓట్లలో తప్పు జరిగింది అనేటువంటి భావన మీ లోపల ఇంకా ఉంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు సగం మంది ఎంపీలు ఎందుకు ఇది చేస్తాం మేము? ఒకవేళ ఓటు చోరీ చేసే ఉంటే 17 పార్లమెంట్లు చేస్తాం కదా. మూడోసారి అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు గెలవనిస్తాం? నిజంగా ఓటు చోరీ అనేది ఉంటే దేశంలో అన్ని పార్లమెంట్లలో చేస్తాం, కానీ సగం పార్లమెంట్లలో ఓట్లు చోరీ చేసి సగం పార్లమెంట్లలో వదిలేస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము రెడీగా ఉన్నాం. మీరు మీ 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని ముందు రాజీనామా చేయించుండ్రి. ఈ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయండి. మీ 8 మంది ఎంపీలను రాజీనామా చేయమనుండ్రి. స్పీకర్ ఫార్మేట్లో వాళ్ళని రాజీనామా తీసుకొని రమ్మనుండ్రి. వారితో పాటు లైన్లో మేము కూడా నిల్చుంటాం. మీ రాజీనామాలు ఆమోదించినాక గంట సేపట్లో మేము కూడా ఆమోదించుకుంటాం. మొత్తం ఈ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకి కొత్త ఫ్రెష్ ఓటర్ లిస్ట్ తోటి ఎన్నికలకు పోదాం. మాకు ధైర్యం ఉంది. రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ ఎన్నికల లిస్టు సరిగా ఉందని మీరు నమ్మితే నా సవాల్ను స్వీకరించమని చెప్పి ఈ సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. నిజంగా మీకు ఓటు చోరీ జరిగింది లేదా ఓట్లలో తప్పు జరిగింది అనేటువంటి భావన మీ లోపల ఇంకా ఉంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు సగం మంది ఎంపీలు ఎందుకు ఇది చేస్తాం మేము?